మేడమ్స్ మన అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఏంటి ఎలాగా చెప్పేస్తున్నాను వినండి. ఇది శివాజీ పాలెం, శివాజీ పార్క్ మెయిన్ గేట్ ఆపోజిట్ లో వచ్చి నాకు కాల్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. లేదు మీరు మెసేజ్ చేస్తే నేను లొకేషన్ అయినా నేను మీకు సెండ్ చేస్తాను. జస్ట్ ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి 2 స్ట్రీట్స్ ఉంటాయి. కొంచెం లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఆ స్టాక్ నచ్చి ఎవ్రీ టైం వచ్చే వాళ్ళకైతే ఆ ప్రాబ్లం ఉండదు. సో ఈ హైవే మన హారిలోవా నుంచి మద్దిలపాలెం వెళ్లే హైవే రోడ్ ఉంది కదా, అటువైపు నుంచి అయితే చాలా ఈజీ. అలా హైవే రోడ్ లో వెళ్లే వారికి అయితే మై రెస్టారెంట్ ఉంటుంది అక్కడ. ఆ మై రెస్టారెంట్ పక్క నుంచి ఒక రోడ్ ఉంటుంది, పెద్ద రోడ్డే. ఆ లోపలికి వస్తే కొంచెం లోపలికి వస్తే ఈ శివాజీ పార్క్ గేట్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు ఇటు నుంచి హైవేలో నుంచి వచ్చినా మీకు చాలా ఈజీ, లేదు చినవాల్తేరులో నుంచి వచ్చినా మీకు చాలా ఈజీ. ఇక్కడ చినవాల్తేరు నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ నారాయణ స్కూల్ ఉంటుంది, దానికి ఆపోజిట్ లోనే జియో మార్ట్ అనేది ఉంటుంది. దానికి స్ట్రైట్ గా వస్తే శివాజీ పార్క్ కనిపిస్తుంది మీకు. మీరు ఎలా వచ్చినా కూడా ఫస్ట్ మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు కాల్ చేయండి. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి స్టోర్ లో లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. నేను స్టోర్ క్లోజ్ చేసేటప్పుడు నేను మెసేజ్ అయితే పెట్టను, నేను బిజీగా ఉంటాను కాబట్టి ఇలా వీడియో పెట్టేంత టైం నాకు ఉండదు. అది కూడా మొన్న సాటర్డే నైట్ 9:30కి ఒక లేడీ కస్టమర్ 9:30కి, మేడం రేపు మార్నింగ్ నా బర్త్డే అండి, నాకు అర్జెంట్ గా డ్రెస్సెస్ కావాలి, ఇంకా నాకు టైం లేదు, ప్లీజ్ ఏమనుకోకండి, నేను వచ్చే దారిలో మీ దగ్గర దిగుతాను, నేను చూసుకుంటాను స్టాక్ అని అన్నారు. సరే వచ్చారు, షాపింగ్ చేసుకున్నారు. ప్లీజ్ మన టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ మార్నింగ్ 11 o'clock టు నైట్ 8 o'clock వరకే. మీరు కాల్స్ చేసినా మెసేజెస్ చేసినా, మీరు నాతో మాట్లాడాలనుకున్న స్టాక్ కోసమైనా దేనికోసమైనా మార్నింగ్ 11 to 8 o'clock వరకే. తర్వాత రాకండి, తర్వాత నేను స్టాక్ అనేది సెట్ చేసుకుంటాను. అది నేను సెట్ చేసుకోకపోతే నెక్స్ట్ డే కి అది ఫోల్డింగ్ అవ్వక మొత్తం అలాగే ఉండిపోతుంది. అండ్ అలాగే వచ్చిన ప్రతి కస్టమర్ మనకి రివ్యూ అనేది ఇస్తున్నారు. నేను వీడియో తీసుకుంటున్నాను, రివ్యూ ఇస్తున్నారు, వాళ్ళ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆ రివ్యూస్ నాకు పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఆర్డర్స్ వస్తున్నాయి, అవి కూడా నేను ఆర్డర్ ప్యాక్ చేసినప్పుడు నేను వీడియోస్ తీసుకుంటున్నాను, అవి కూడా పోస్ట్ చేయడానికి నాకు ఖాళీ ఉండట్లేదు. ఆ తీసుకుంటున్న వీడియోస్ అన్ని అలాగే నా ఫోన్ లో ఉండిపోతున్నాయి, నేను పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. కాబట్టి నేను మార్నింగే పెడుతున్న ఒక్క వీడియోనే మీరు చూసి ఏదో ఒక వీడియో పెడుతున్నారులే అని మీరు అనుకుంటున్నారు, కానీ వెనక చాలా కష్టం ఉంటది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు, మీరు చేస్తున్నారు, నేను లిఫ్ట్ చేయకపోతే నేను రిటర్న్ చేస్తున్నాను. నేను రిటర్న్ 2-3 times చేసినా కూడా మీరు మళ్ళీ పట్టించుకోవట్లేదు. ప్లీజ్ ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకోండి. వీడియోలో అయితే ఏదో ఒక వీడియో పెడుతున్నాను, తర్వాత నార్మల్ గా నేను నా పని చేసుకుంటాను, నేను వీడియోలో చూసినట్టే ఉండను, తర్వాత కొంచెం బిజీగా ఉంటాను, మీరు అర్థం చేసుకోండి.